అధ్యక్ష, ఇప్పుడు సపోజ్ ఒక లేఅవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్, ఆ కాలువ కట్ట, ఆ తర్వాత బఫర్, ఇది ఉండే చట్టం అధ్యక్ష. అసలు కాలువలే పూర్తి చేసేసి లేఅవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై వరకు ఉండేవాళ్ళు దేనికోసం? రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం. నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. జాఫ్సాబ్ కెనాల్, కోడూరు కాలువ, లేబూర్ కాలువ, వరిగొండ పంచాయతీ రావురువారి కండ్రిగా 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు. వెంకటాచలం మండలం చెమడుగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన, నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ, ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే, ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 ఏకర్స్, 2 ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు. అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత 2 ఎకరాల ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి భవిష్యత్ తరాల దిశ. నేననేది భవిష్యత్. ఒక పక్కన రైతులు, రైతు బిడ్డల భవిష్యత్తు, ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం 10% కూడా వదలకుండా, గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళారా చూశాను అధ్యక్ష.